Hi, welcome to everybody. I'm Dr. Hypno Padma Kamlakar, counseling psychotherapist, hypnotherapist. మా క్లినిక్స్ రాజమండ్రి, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9390044031. ఈ రోజుల్లో అంటే మన భారతదేశాన్ని ఇతర దేశాల వాళ్ళు ఇష్టపడుతున్నారంటే మన వివాహ వ్యవస్థను చూసే. కానీ ఆ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది. అరే ఎలా విచ్ఛిన్నం అయిపోతుంది అని మీరు అడగచ్చు. డివోర్స్. పెళ్లి చేసుకొని పారాణి ఆరకముందే, ఆ పెళ్లి పందిరి తీయకముందే డివోర్స్ వైపు పరిగెడుతున్నారు. ఆలోచించండి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ కొన్ని విషయాల్లో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం, ప్లస్ థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం, ప్లస్ ఆర్థికంగా సరిగ్గా లేకపోవటం. అసలు ఒక భర్త భార్యతో ఎలా ఉండాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి, వాళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్ ఎలా ఉండాలి అనేది తెలియకపోవటం వల్లే డివోర్స్ వైపు వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ హ్యాపీగా పెళ్లి చేసేసారు, పంపించేశారు. కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంటే లేదు. ఇక్కడ ఏం జరిగింది, భర్త ఏమన్నాడు, భార్య ఏమంది అనేది 24 గంటలు. అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు, అరే వర్క్ చేస్తున్నారు, పడుకుంటున్నారు, తింటున్నారు కదా మేడం, 24 గంటలు ఏంటో అంటారు. 24 గంటలు అవే ఆలోచిస్తున్నారండి. వాళ్ళు మాట్లాడుకునేది అరగంటో 10 నిమిషాలు అయినా అమ్మకి ఏం చెప్పాము, నాన్నకి ఏం చెప్పాము, ఇక్కడ ఏం జరిగినాయి, అవన్నీ పొసగుచ్చినట్టు చెప్పామా లేదా, ఏదన్నా మర్చిపోయామా అని వర్క్ చేస్తూ ఇవే ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే ఇక్కడ విషయాలన్నీ అక్కడికి వెళ్తున్నాయో అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక చిన్న విషయం ఇంకొక 10 మంది దగ్గరికి వెళ్ళేటప్పటికి అది చాలా పెద్దదైపోతుందండి. ఇక్కడ మనం కరెక్ట్ చెప్తే అక్కడ రాంగ్ వెళ్ళిపోతుంది. సో అలాగా ఒక మంచి చెడుగా మారిపోతుంది. అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చేటప్పటికి అది పూర్తిగా దాని అర్థమే మారిపోతుంది. సో కాబట్టి ఏంటంటే పెళ్ళైన తర్వాత మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వాళ్ళిద్దరిని అర్థం చేసుకునే వరకు వదిలేసేయండి. వాళ్ళు ఏం చెప్పినా, నాన్న మేము పెళ్లి చేశాం కదా, మీరు చూసుకోండి, మీరు ఆలోచించుకోండి. అలాగే ఇంకొకటండి, ఇక్కడ ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేను ఈ పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు అని చెప్తే మటుకు ఎట్టి పరిస్థితిలో చెయ్యొద్దు. కానీ చాలామంది ఏంటంటే బెదిరించేస్తారు, భయపెడతారు, మేము చచ్చిపోతామంటారు. అలా అమ్మాయిని అబ్బాయిని బెదిరించి భయపెట్టి పెళ్లి చేస్తున్నారు. మా పరువు పోతుంది. ఇప్పుడు పరువు పోతుంది. ఒకటి ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు కన్నారు, మీరు ఒక స్టేజ్కి తీసుకొచ్చారు, కరెక్టే. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే తల్లిదండ్రులు బాగా ప్యాంపరింగ్ చేసేస్తున్నారు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే అమ్మ చెప్పింది, నాన్న చెప్పే ప్రతి విషయం నేను చెప్పింది వాళ్ళు వింటున్నారు, కాబట్టి నేను తీసుకొచ్చే అబ్బాయిని అమ్మాయిని వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయరు, యాక్సెప్ట్ చేసేస్తారు అనే వేలోకి వెళ్ళిపోయి, లవ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఈ అబ్బాయిని నేను చేసుకుంటాను, అమ్మాయిని చేసుకుంటాను అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయరు. పేరెంట్స్ ఎవరినో ఇచ్చి కట్టబెట్టేస్తుంటారు. అందుకే పెళ్ళైన కొంతకాలానికే వాళ్ళకి ఇంకా మనసు అక్కడ ఉండదు. లేనప్పుడు ఏం చేస్తారు, నాకు ఇష్టం లేదని ఇంక ఏదో ఒక వంక చెప్పేస్తూనే ఉంటారు. నాకు అది నచ్చలేదు, లేకపోతే వీడు ఇలా సరిగ్గా లేడు, వాళ్ళు అలా సరిగ్గా లేరు, లేకపోతే ఎవరు నాతో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారనే వేలోకి వెళ్ళిపోయి మాట్లాడేస్తూ ఉంటారు. ఇక కొంతకాలం అయ్యేటప్పటికి ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి డివోర్స్కి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి. పెళ్ళికి ముందే అసలు అమ్మాయి అబ్బాయి ఇష్టపడుతున్నారా లేదా, వాళ్ళకి ఇంతకుముందు ఏమైనా వేరే రిలేషన్ ఉందా, లేకపోతే కొంతమంది ఏమవుతుందంటే చిన్నతనంలో అమ్మాయిలకి ఫిజికల్గా ఏమన్నా ఇబ్బందులు ఎదురైనా, లైంగికంగా సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ మీరు అడగలేదనుకోండి పేరెంట్స్గా, పెళ్ళయ్యాక అవి పెద్ద సమస్యలే కూర్చుంటాయి. సో కాబట్టి పెళ్ళికి ముందు ఇవన్నీ మీరు అడుగుతున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ఇంకా పెళ్లి చేసేసారు. పెళ్లి చేశాక వాళ్ళ విషయాలు మీరు ఎందుకు తలదూరుస్తారు? వాళ్ళు ఒక చదువుకున్నారు, ఒక జాబ్ చేస్తున్నారంటే వాళ్ళ స్కిల్ నాలెడ్జ్ ఉన్నట్లే కదా, వాళ్ళు ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలరు కదా. అలా పరిష్కరించుకునే అవకాశం మీరు ఇస్తున్నారా లేదా అనేది పేరెంట్స్గా మీరు అబ్జర్వ్ చేయండి. కొంతమంది పేరెంట్స్ ఏమి అబ్జర్వ్ చేయరు. అదిగో మా అమ్మాయికి ఇష్టం లేకుండా ఏదో చేసేసాడు, మా అమ్మాయికి ఇష్టం లేకుండా అది కొనేసాడు, మా అమ్మాయికి ఇష్టం లేకుండా సినిమాకి తీసుకెళ్ళిపోయాడు, అక్కడికి తీసుకెళ్ళిపోయాడు, అలాగే మా అబ్బాయికి ఇష్టమైన కర్రీ చేయలేదు. ఇవేనా సమస్యలు? ఈ ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయండి. వీటి గురించి ఆలోచిస్తారు. అంటే కొంతమందికి ఏంటంటే ఒకసారి ఒక అబ్బాయి, ఏమంటే ఈరోజు పువ్వులు తేనంటే పువ్వులు తేవాలా అన్నాడు. ఆలోచించండి. అంటే ఒక భార్య పువ్వులు తెమ్మని అడిగితే పువ్వులు తేవాలా అన్నాడు అంటే తన్ను ఎలా పెంచారు, అంటే ఒక భార్యతో ఎలా బిహేవ్ చేయాలి అనేది తనకు తెలిసిందా? అలాగే ఇంకొక అబ్బాయి ఆ అమ్మాయితో లవ్లీగా మాట్లాడు, ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటాడు, కసురుకుంటూ ఉంటాడు. ఇంకొక అబ్బాయి అయితే అసలు కనీసం తను రూమ్లో ఉంటే ఆ రూమ్లోకే వెళ్ళడు, అసలు లవ్లీగా మాట్లాడతాడంటే మాట్లాడు. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసినప్పుడు మ్యాక్సిమం ఇలాంటి పిల్లలు హాస్టల్లో పెరిగారండి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎఫెక్షను, ఒక ప్రేమను ఎలా చూపించాలి, ఆప్యాయంగా ఎలా మాట్లాడాలి అనేది తెలియదు. ఎందుకు అంటే
ఎల్కేజీ నుంచి వాడికి జాబ్ వచ్చే వరకు హాస్టల్లో పెరిగాడు. అమ్మాయిలు కూడా ఇంట్లో పని చేయడానికి ఇష్టపడట్లేదు. ఓకే, ఏదో తింటున్నాము, పడుకుంటున్నాం, వర్క్ చేస్తున్నాం అంతే. వాళ్ళు హాస్టల్లో పెరిగిన వాళ్ళే. కానీ కొంతమంది పిల్లలు హాస్టల్లో పెరిగినా కానీ తను హాలిడేస్లో వచ్చినప్పుడు ఇంట్లో వర్క్స్ నేర్చుకోవటం, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళటం, అది చూసినప్పుడు కొంతమంది దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎమోషన్స్ చూపించలేదు. అదే ఇంట్లో పెరిగి కాస్త బంధువుల ఇళ్ళలోకి హాలిడేస్ ఇచ్చినప్పుడు వెళ్ళిన వాళ్ళు కాస్త వాళ్ళు చూసి నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ పిల్లలకి మనం నేర్చుకునే విధంగా మనం చెప్తున్నామా లేదా అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి. ఫిజికల్గా కూడా ఎలా ఉండాలి అనేది కూడా కొంతమందికి తెలియట్లేదు. పెళ్ళయి కొన్ని సంవత్సరాలైనా కానీ భార్యతో లేకపోతే భర్తతోటి వితౌట్ డ్రెస్ ఉండాలా నిజమా అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ కరెక్ట్ వేలో లేనప్పుడు ఏమవుతుందంటే ఒక యాంత్రికంగా లైఫ్ వెళ్ళిపోయేటప్పటికి ఇక ప్రతిదానికి చీటికి మాటికి గొడవలు పెట్టేసుకుంటూ ఈ లైఫ్ అవసరం లేదు, వీడు అవసరం లేదు, ఈమెడ అవసరం లేదు అని చెప్పేసి డివోర్స్కి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి పేరెంట్స్ మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరిద్దరు బాగున్నారు కదా, మీ పిల్లలు బాగుండాలి అంటే మీరు ఏం చేస్తే బాగుంటుందని మీకు మీరుగా ఆలోచించుకోండి. మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ విషయంలో మనం ఎందుకు వేలు పెట్టాలి, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అని మీకు మీరుగా ఆలోచించుకోండి. అలాగే అమ్మాయిల విషయంలో వాళ్ళు ఫిజికల్గా ఇష్టపడుతున్నారా లేదా, అసలు ఎలా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలుసా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేసుకొని మ్యారేజ్కి ముందే ఒకసారి వీటన్నిటిని మీరు కనుక్కొని, లేదు వాళ్ళు చెప్పట్లేదు అనుకున్నప్పుడు కౌన్సిలింగ్ తీసుకెళ్తే వాళ్ళు దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనం అంటే పూర్వం ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పేవారు, పెళ్ళికి ముందే ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ బాగున్నారో అక్కడికి అమ్మాయిని అబ్బాయిని పంపించేవారు కొంతకాలం, అక్కడ చూసి వాళ్ళని చూసి నేర్చుకుంటారని చెప్పి. ఇప్పుడు అవి ఏమీ లేవు. చదువు, జాబ్ వచ్చేసింది, పెళ్లి చేసేస్తున్నాం అంతే. ఒక డ్రెస్సెస్ మార్చినంత ఈజీగా భార్యల్ని భర్తల్ని మార్చేయడానికి, డివోర్స్కి వెళ్ళిపోవడానికి ముందుకెళ్ళిపోతున్నారు. అంటే మన ఆలోచనలు ఇక్కడ ఏంటంటే నిజంగా డివోర్స్కి వెళ్ళాలంటే ఎప్పుడంటే ఓవర్గా ఈ చెడు అలవాట్లు ఉంటే, అలాగే సైకోటిక్ లక్షణాలు ఉంటే అప్పుడు డివోర్స్ తీసుకోవచ్చు. ఈ డ్రగ్స్ కానివ్వండి, గేమ్స్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు కానివ్వండి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు, అప్పుడు డివోర్స్ తీసుకున్నా పర్వాలేదు. మిగిలిన ఏ సమస్యలు ఉన్నా కానీ ఓవర్కమ్ చేసుకునే కెపాసిటీ ప్రతి మనిషికి ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మాయి అబ్బాయి జాబ్ చేస్తున్నారంటే వాళ్ళ స్కిల్, వాళ్ళ నాలెడ్జే. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే ఎలా ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఒక భర్తతో భార్య ఎలా ఉండాలి, భార్యతో భర్త ఎలా ఉండాలి. ఎందుకంటే ఆ సునిశ్చితమైన విషయాల్ని మనం మర్చిపోతున్నాం. లవ్లీగా మాట్లాడుకునేది మర్చిపోతున్నాము. అసలు వాళ్ళిద్దరూ కలిసి పూర్వం ఎలా ఉండేదంటే కావాలని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేసేవారంటే, ఎవరే నువ్వు స్నానం చేసిరారా అని చెప్పేసి పంపించేవారు బాత్రూంలోకి. సబ్బు టవలు అన్నీ మర్చిపోయి అక్కడ పెట్టకుండా బయట పెట్టేసేవారు. అప్పుడు కొడుకు అరుస్తూ ఉంటే కోడల్ని పంపించే, తనకి చూడు సబ్బు లేదంట తీసుకెళ్ళి ఇవ్వు అని ఒక సరదా సరసం. అది అవేమీ ఉండటం లేదు. ఇప్పుడు అలా అడిగేటప్పటికి నువ్వెందుకు మర్చిపోయావు అనే గొడవలోకి వెళ్ళిపోతున్నాం. ఆ సరసాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోయామో మనం కూడా యంత్రంలాగే మారిపోయి ఈ డివోర్స్ వైపుకు వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరు కలిసి చక్కగా హ్యాపీగా లవ్లీగా కాఫీ తాగుతున్నారా, సరదాగా చెట్టాపట్టాలు వేసుకొని బయటికి వెళ్తున్నారా ఒక 10 minutes, నైట్ భోజనం నాకు టైం ఉండట్లేదు అనుకోవద్దు. సీఎంకైనా పిఎంకైనా 24 hours. నైట్ భోజనం చేసాక ఒక 10 minutes అలా మీరిద్దరే కలిసి బయటికి వెళ్ళండి. 1 monthకి ఒకసారి మీరిద్దరు కూడా ఏదైనా టూర్కి వెళ్ళిపోండి. ఇద్దరే, మళ్ళీ పిల్లలు అయ్యో పిల్లలు ఉన్నారా ఏం ఆలోచించొద్దు. మీరిద్దరూ హ్యాపీగా ఉంటే పిల్లలు ఇంకా బాగుంటారండి. మీరిద్దరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారంటే పిల్లలు ఇంకా బాగా చదువుకుంటారు, తక్కువ టైంలో ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతారు. అమ్మా నాన్న హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళకి అంతగా మించిన ఆనందం, అద్భుతం మరి ఏది ఉండదు. అలాగే తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లలు బాగుండాలి అంటే మీరు ఫస్ట్ వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. బట్ ఒక భార్యాభర్తలుగా వాళ్ళు ఎంత లవ్లీగా ఉండాలో మీరు చెప్పడానికి ట్రై చేయండి. మీరు చెప్పడం ఇష్టం లేదు, లేదంటే మీకే తెలియదు అనుకుంటే మీ అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు, వాళ్ళతో చెప్పించండి. లేదంటే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తెలుసుకున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు మరింత హ్యాపీగా ఉంటారు. ఈ డివోర్స్ వైపు పరిగెట్టకుండా ఉంటారు. ఎందుకంటే డివోర్స్ అనేది మన సంస్కృతి కాదు, విడగొట్టే కల్చర్ మనది కాదు. మనం హ్యాపీగా ఉండి మన తర్వాత తరానికి మంచి అందించాలి అంటే డివోర్స్కి ఎందుకు వెళ్తున్నాం అనేది ఒక్క క్షణం ఆలోచించండి. ఎప్పుడైతే ఆలోచించగలిగారో అసలు సమస్యలు అనేవి మన నుంచే వస్తూ ఉంటాయండి. మనం ఎలా ఉన్నాం ఏంటిది. అలాగే పెళ్ళైన అమ్మాయిలు అబ్బాయిలు మీరు ఆలోచించండి. మీరు ఈరోజు జాబ్ చేస్తున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఒక ఫ్యామిలీలోకి వెళ్ళారంటే మీ స్కిల్సే ఇవన్నీ. కాబట్టి మీ స్కిల్స్ని మీరు గుర్తిస్తే, మిమ్మల్ని మీరు గుర్తిస్తే
మిమ్మల్ని మీరు ఇష్టపడితే, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇష్టపడ్డారో మీ చుట్టూ ఒక చక్కటి ఆరా వస్తుంది. ఎప్పుడైతే ఆరా వచ్చిందో మీ పక్క వాళ్ళు లేకపోతే మీ భార్యాభర్తలు కూడా హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మిమ్మల్ని మీరు గుర్తించండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి. ఎప్పుడైతే మీరు ఇష్టపడ్డారో మీ భర్త, భార్య హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. బట్ చిన్న చిన్న సరదాల్ని ఎంజాయ్ చేయండి. ఎప్పుడైతే అలా ఎంజాయ్ చేశారో ఈ డివోర్స్ వైపు వెళ్ళరు. థ్యాంక్ యూ.